తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కప్పు క్రికెట్ గవర్నమెంట్ను జిల్లా స్థాయిలో జరపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని ఎంపీటీసీ పరిధి అంటే మండలానికి ఎంపీటీసీ పరిధిలో ఎన్ని గ్రామాలంటే కొన్ని ఎంపీటీసీ ఒక 3 గ్రామాలు వస్తాయి, ఒక ఎంపీటీసీకి 2 గ్రామాలు వస్తాయి, ఒక ఎంపీటీసీకి ఒకటే గ్రామం వస్తుంది, ఒక గ్రామానికి 2 కూడా ఎంపీటీసీ వస్తాయి. కాబట్టి మొత్తం ఎల్లాడిపేట మండలంలో 13 ఎంపీటీసీల పరిధి ఉంటుంది కాబట్టి 13 టీములుగా ఎన్నుకోబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచులు కావచ్చు, లేకపోతే నాయకులు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇంకా గ్రామశాఖ అధ్యక్షులు కావచ్చు, ఇంకా టౌన్ అధ్యక్షులు వీరంతా కూడా సహకరించి ప్రతి టీమును, ఎందుకంటే మన ఎల్లాడిపేట మండలంలో మన జిల్లా అధ్యక్షుడు కూడా ఎల్లాడిపేట మండలంలో ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మంచి టీములను ఎన్నుకొని మంచిగా ఫస్ట్ సెకండ్ వాళ్ళను మనం అక్కడ కూడా ఫస్ట్ సెకండ్ వచ్చేటట్టు మనం కృషి చేసి మంచి టీమును పంపించినట్లయితే అక్కడికి ఫస్ట్ సెకండ్ వచ్చినట్లయితే ఎల్లాడిపేట మండలానికి మంచి పేరు ఉంటుంది, మన రాగన్న మన తోటాగన్న కూడా మంచి పేరు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఎంపీటీసీ పరిధి కాంట్రవర్సీ కాకుండా, ఎందుకంటే చెప్తున్నాం మా ఊర్లో 2 టీంలు ఉన్నాయి, ఒకటే టీం ఎంపీటీసీ పరిధి. ఇప్పుడు దుమ్మాల ఉంటుంది, అక్కపల్లి ఉంటుంది, ఆ 2 గ్రామాల నుంచి ఒక కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు పద్రవ్ ఉంటుంది, హరిదాస్ నగర్ ఉంటుంది, రాగటపల్లి ఉంటుంది, 3 గ్రామాలు ఉంటాయి, అక్కడ కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. తిమ్మాపూర్ ఉంటుంది, గుండారము, బాకుర్పల్లె, తిమ్మాపూర్, ఈ 3 గ్రామాలు ఇట్లాంటి గ్రామాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఎంపీటీసీ పరిధిలో తండా ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు తీసుకునే పెద్ద గ్రామం ఉంటుంది మనము, ఎందుకంటే పబ్లిక్ ఎట్లా ఉంటారో ఆ రకంగా ఆట ఎవరితో మంచిగా ఉంటుందో ఆటను తీసుకొని, ఎందుకంటే మన నాయకులందరూ కూడా ఆట ఆడిన వాళ్ళే, ఇప్పటికి కూడా వీళ్ళకి ఆట ఆడాలని కోరుకుంది. కాబట్టి కాకపోతే వయసు, ఎందుకంటే యువతను ఎందుకంటే మన కేసీఆర్ గౌరవనీయులు కేసీఆర్ తెలంగాణ ఎందుకంటే తెచ్చిన నాయకుడు కాబట్టి తెలంగాణలో యువత కూడా మనము చెప్పడానికి ఆటలలో ఉంటే కూడా రాజకీయాలు కూడా ముందుకు వస్తారని ఆలోచనతోని మంచి ఆలోచనతో చేస్తున్నందుకు మన కేసీఆర్ గారికి గౌరవం, మన ఎందుకంటే ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారికి ఎందుకంటే ఈ అవకాశం, ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకి అవకాశం ఇచ్చేందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మనము ఎల్లాడిపేట మండలం నుంచి మాత్రం కంపల్సరిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజులు కొట్టుకొని వస్తారని అందరికి భావిస్తున్నాను. ఇక్కడ నాయకులందరూ కూడా దానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా ఎల్లాడిపేట కాలేజ్ గ్రౌండ్ లోనే టీములు జరుగుతాయి. రేపటి నుంచి టీములు ఇచ్చి మాకు ఒక కోఆర్డినేషన్ చేసినట్లయితే ఆ టీంలను తీసుకొని మన టీంలన్నిటి కూడా మనం డ్రా సిస్టమ్ తీస్తాము. ఆ డ్రా సిస్టమ్ తీసి షెడ్యూల్ ఒక టీంకు 15 మంది పేర్లు ఉండాలి. ఆ పేర్లు ఇచ్చి మనము వాళ్ళను ఒక టీమ్ గా ఎన్నుకున్నట్టయితే, ఎందుకంటే మనం 13 టీంలు ఉన్నట్టే 6 టీంలు పోతాయి, ప్రతి ఒక్క టీం బయలో పడుతుంది. ఆ బయలు ఎందుకంటే ఎల్లుండి వరకు మనం 10వ తారీఖు నాడు మనం డ్రా తీసి 9 తారీఖు డ్రాకి 10వ తారీఖు ఆటలు ఆడతాం, స్టార్ట్ చేస్తాం. మనం ఎక్కడికంటే మళ్ళీ ఎందుకంటే జిల్లా స్థాయిలో ఆడాలి, 25వ తారీఖు వరకు కంప్లీట్ గా ఈ టోర్నమెంట్ కంప్లీట్ కావాలంటే దయచేసి అందరూ కూడా దీనికి కోఆపరేషన్ చేసి నాయకులు కొత్త సర్పంచులు ఎట్లా ఉన్నారో ఆ కొత్త సర్పంచులు ఉత్సాహంగా ఉన్నట్టే పిల్లలు కూడా అట్లా ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా ఆటలు ఆడిపించి మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.